We know what all we have in this world, but we want to have from you what is not there with us in this world, which is called greater life or divine life. We want to have that life. అది కోరి మేము వచ్చాం కానీ we come to great masters like you for something which we do not have with us. So don't show us things which we already have. మేము ఏవైతే పొంది ఉన్నామో అవి కావు మాకు ఇవ్వవలసినటువంటిది. యోయం వరో గూఢమనుప్రవిష్ట, ఏదైతే గూఢంగా లోపల దాగి ఉన్నదో, అందరిలోనూ ప్రవేశించి ఉన్నదో దాన్ని గురించి అడుగుతున్నాం. We want to know from you that which is concealed, not that which is revealed already. That which is revealed is name, form, color, etc. That which is concealed is the omnipresence or the indweller of all these things. అది కాదు. గూఢం అంటే లోపల దాగి ఉన్నది. The indweller is concealed in your body. If we call wife, the indweller is concealed under the name wife. If you call husband, the indweller is concealed under the name husband. The indweller is concealed in beauty. The indweller is concealed in attraction, relationship, all these things. We want the indweller and not all these things. కనుక గూఢం లోపల గూహంగా దాగి ఉన్నదేది, లోపల అనుప్రవిష్టం, ప్రతి దాంట్లోనూ కూడా అంతర్యామిగా ప్రవేశించి ఉన్నది. ఈ ప్రవేశించడం కూడా దాని రూపం దానికి ఉండి మన రూపం మనకుంటే తెలిసి ఉండేది, గ్లాసులో నీళ్లు ఉన్నట్లు. అలా ఉండకుండా గ్లాసులో గ్లాసు రూపంలో, మనిషిలో మనిషి రూపంలో, కుక్కలో కుక్క రూపంలో ఉంటే మోసం అయిపోతుంది అన్నాడు. అనుప్రవిష్టం అంటే అర్థం అది. సో వీ వాంట్ టు నో అబౌట్ ది కంటైనర్. వీ హ్యావ్ నోన్ ది కంటైనర్, వీ వాంట్ టు నో ది ఇండ్వెల్లర్. If the container and the contained are of different shapes or natures, we would have understood very easily. But here the indweller exists in the form of the container. There we are deceived. We are distracted to the containers and we forget about the indweller. So what you have to do is bring us back from the containers to the indweller. The purpose is finished. మాకు నామరూపాత్మకమైన జగత్తు దగ్గర నుంచి, ఇంద్రియముల దగ్గర నుంచి ఒకళ్ళనొకళ్ళను చూస్తూ ఏమిటనుకుంటున్నాం, అక్కడి నుంచి ఇందరిలోనూ ఉన్నటువంటి వాళ్ళం ఎవళ్ళమో ఆ ఒక్కడి దగ్గరికి తీసుకెళ్లి మమ్మల్ని వదిలిపెట్టు, ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఉన్నదో లేదో మేము చూసుకుంటాం అన్నాడు. అంటే ఈ ప్రశ్న ఉండదు. ఈ ప్రశ్న ఏం చెబితే తీరుతుందో దాని సొల్యూషన్ ఈ క్వశ్చన్లో ఉన్నది. ఇక్కడ చివరిలో అది చెప్పాడు గనక దీన్ని గురించి ఇంకొక సోపానం ఆయన ఇస్తాడో, అది ఏమి ఇస్తాడో ఈ రోజున సాయంత్రం మనం చూసుకుందాం. కఠోపనిషత్తులో మొదటి వల్లి పూర్తి అయినది, మొదటి చిన్న చాప్టరు పూర్తి అయింది. సో ది ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ది ఫస్ట్ బుక్ ఆఫ్ కఠోపనిషత్ ఈస్ finished, completed with the mantram which we have explained this morning. That is 29th stanza. ఇప్పుడు మళ్ళీ రెండవ వల్లి ప్రారంభిస్తున్నాం. Book 1, Chapter 2 we are starting. This will continue to the next year. ఇంతవరకు ఏం జరిగింది? విషయం దేవతలకు కూడా వివాదగ్రస్తం కనుక, మిగతా విషయాలు చాలా అల్ప విషయములు కనుక, ఇంద్రియములకు మనస్సుకు సంబంధించినటువంటివి తమబోటి పెద్దల సాంగత్యం కలిగి కూడా కోరటం అనేటువంటిది అనవసరం కనుక, అవి ఎక్కువ కాలం సుఖాన్ని ఇవ్వవు అనేటువంటి సంగతి తెలిసింది కనుక, నేను మీ దగ్గర ఏ ప్రశ్న అయితే ఇదివరకు కోరానో అదే ప్రశ్న మళ్ళీ కోరుతున్నాను కానీ మార్చుకోదలుచుకోలేదు గురువు గారు అని చెప్పి నచికేతుడు యముణ్ణి అడిగాడు. Nachiketa said that he was not going to change his question. The same question
he wanted to put once again, and he wanted the answer in the shape of an initiation. అప్పుడు యముడు చెబుతున్నాడు, చాలా సంతోషం నాయనా, ఈ రకమైనటువంటి శ్రద్ధ ఉన్నట్లయితే తప్పనిసరిగా వస్తుంది నీకు కావలసినటువంటి సమాధానం. ఈ శ్రద్ధ కోసం మాత్రమే పరీక్ష చేయటం కోసం ఇలా చేశాను అన్నాడు. It is only to test your continuity of purpose and unshattered nature of your perseverance. I wanted to test you. That's why I tried to dissuade you with my words. Now I tell you, you are the right person to know it. I will explain you. అది వాడు చెప్పింది. అన్యత్ శ్రేయో అన్యదుతైవ ప్రేయః తే ఉభే నానార్థే పురుషం సినీతః. తయోః శ్రేయ ఆదదానస్య సాధు భవతి హీయతే అథాద్య ప్రేయో వృణీతే. ఇది మొదటి మంత్రం. అన్యత్ శ్రేయ అంటే శ్రేయస్సు అనబడున్నది ఒకటిని, అన్యదు ఉతైవ ప్రేయ, ప్రేయస్సు అనేటువంటిది ఒకటి, రెండు ఉన్నాయి. మానవుడు ఆచరించేటువంటి కర్మల్ని ఆశ్రయించుకుని ఎప్పుడు కూడా మానవుడి సంకల్పాన్ని ఉద్దేశాలని ఆశ్రయించుకున్నాయి. There are two things that influence the human mind forever. One is the desirable and the other is the palatable. Desirable and the palatable అంటే మొదటిది శ్రేయస్సు కావలసినది, మనకు కావలసినది, మనకి మేలైనటువంటిది, హితమైనటువంటిది. ఏది ఆచరిస్తే మనం బాగుపడతాం, ఇంతకంటే ఉత్తమ స్థితికి వెళ్తాం, దాన్ని శ్రేయస్సు అని అంటారు. ది డిజైరబుల్ thing is that which elevates us when we try to perform the act. Good deeds are of two types, desirable deeds and palatable or sweet deeds. The deed that is to be done that elevates us is that which is called desirable deed. The deed that which is sweet when we do it, it is called the sweet deed but not the desirable deed. కనుక ప్రపంచంలో మనం ఎరుగున్న భాషలో చెప్పుకోవాలంటే మనము చేయవలసినది ఒకటి ఉంటుంది, చేయదలచినది ఒకటి, రెండు ఉంటాయి. There are two things. What we are to do or what we have to do or what we are expected to do, that is one. The second thing is what we want to do, what we very much like to do, what we desire to do, that is another thing. ఈ రెండు చెప్పాడు. ఏది చేయవలెను, ఏది కర్తవ్యము, ఏది ఆచరించవలెను అది ఒకటి, ఏది చేద్దామని అనిపిస్తుంది, ఏది చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది, ఏది చేస్తే సదుపాయంగా ఉన్నట్లుగా ఉంటుంది, మనస్సుకి అబ్బా ఇది చేస్తే బాగుండు అని ఏది చేస్తే అనిపిస్తుంది, అది ఒకటి. ఈ రెండు పక్కల ఉన్నాయి. ఈ రెండును మానవ మనస్సును ప్రభావితం చేయుతూనే ఉండును నిరంతరంగా. శ్రేయస్సు మొదటిది, శ్రేయస్సు రెండవది ప్రేయస్సు. ప్రేయస్సు అంటే ప్రియతమమైనటువంటి విషయం అన్నమాట. శ్రేయస్సు అంటే శ్రేష్టతమైనటువంటి విషయం. ది ఫస్ట్ ఈజ్ దట్ విచ్ ఈజ్ డిజైరబుల్, ది సెకండ్ ఈజ్ దట్ విచ్ ఈజ్ palatable, that which is desired. The first thing is that which we are expected to do.
ది సెకండ్ థింగ్ ఈజ్ దట్ విచ్ వీఆర్ ఇంక్లైన్డ్ టు డూ. ఈ రెండు చెప్పాడు. కానీ పప్పులో కాలు వేసేస్తారు. ఎక్కడ బండ మీద పాకుడు ఉన్నదో అక్కడ కాలు ఎంత గట్టిగా నొక్కితే అంత తొందరగా జారిపోతుంది. ఈ రెండవది చెప్పు అలాంటిది అన్నాడు. ఏది చేద్దామని అనిపిస్తుందో అది చేస్తారు, కానీ ఎక్కువ మంది ఏది చేస్తే మంచిదో అది చేయటం అనేటువంటిది ఒక్కొక్కప్పుడు ఇరుకుగా ఇబ్బందిగా ఉంటుంది మనస్సు. కనుక ఆ మొదటి దానికన్నా రెండో దాని మీదే మనస్సులో అవుతుంది నాయన. కనుక అన్యత్ శ్రేయ, శ్రేయస్సు అనేది ఇతరం వేరుగా పెట్టుకుని ఆలోచించం. అన్యదుతైవ ప్రేయ, మరి ఒకటి ప్రేయస్సు అనేది వేరుగా ఆలోచించం. తే ఉభే నానార్థే పురుషం సినీత. పురుషుణ్ణి అంటే జీవుణ్ణి నానార్థముల యందును బంధించుతున్నవి ఇవి. ది పర్సన్ హూ ఇస్ కాల్డ్ ది పర్సనాలిటీ ఇన్సైడ్ అండ్ ది ఇండివిజువాలిటీ ఇన్సైడ్. ది ఫెలో ఈజ్ టైడ్ hand and leg and neck by the ropes of these two sets of things, the desirables and the palatables. ఈ రెండు కట్టి బంధించి ఉంటాయి. ఇది చేయాలి, నేను చేస్తే మంచిది అనేవి బంధిస్తూ ఉంటాయి. ఇది చేస్తే నాకు బాగుంటుంది అన్నవి ఇంకో పక్కన బంధిస్తూ ఉంటాయి. రెండు పక్కలను కట్టి లాగుతూ ఉంటాయి అన్నాడు. సో ది టూ టైప్స్ ఆఫ్ డ్యూటీస్ tie the man down to earth. The one set pull towards what he has to do, the other set pulls towards what he wants to do. ఈ రెండు నానార్థములలో పురుషుణ్ణి సినీత అంటే బంధించుతున్నవి, తొక్కిపట్టి ఉంచుతాయి ఈ రెండు కూడా మనిషిని. తయోః శ్రేయః ఆదదానస్య సాధు. ఈ రెండిట్లో స్వీకరించుటకును అవలంబించుటకును శ్రేయస్సు అయినటువంటిది మంచిది అని తెలుసుకోవాలి. ఏది శ్రేయస్సో పెద్దల వలన, శాస్త్రం వలన, గ్రంథం వలన తెలుసుకుని దానినే ఆచరించుటకు నువ్వు కట్టుబడి కనుక ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడూ ఆ రోజుకి ముందుకు వెళతావు, బాగుపడతావు, ఎన్నడూ చెడిపోవు, దెబ్బతినవు, రిస్క్ ఉండదు, ఇరుకునబడవు అన్నారు. If at all you know what is desirable, what is to be done, what is expected of you, filter off all the other things. If we learn to care only what is to be done, what is desirable, you are never in trouble, you are never in obligation, you never experience a fall. You will never witness a crisis in life. ఇది మొదటిది ఆచరించినట్లయితే నిన్ను పట్టగలిగినటువంటి పరిస్థితులు కానీ పట్టగలవాడు కానీ రెండు ఉండవు నాయన, చూసుకోను. సాధు అంటే మంచిది అవుతుంది, మంచి మార్గం. రాను మార్గం నీకు రాతబాట అవుతుంది జీవితంలో. ది పాత్ బికమ్స్ లెస్ అండ్ లెస్ రగ్గెడ్ డే బై డే. The ruggedness of karma will be rounded up in course of time and the path becomes one of good comfort and happiness. ఇది స్వర్గం అనేటువంటిది. ఇది ముందు తెలుసుకో. ఇది తెలుసుకుంటే మృత్యు అంటే ఏమిటో, చనిపోయిన తర్వాత ఏముంటుందో అది తెలుస్తుంది తర్వాత. ఇది తెలియంది, అది తెలిసేది కాదు. వాడు ఒకటి అడిగితే వీడు ఇంకోటి చూస్తున్నాడు. ఇది లేనిది అది చెప్పినట్లయితే ఊరికే పాఠం అవుతుంది కానీ మనకు పనికి వచ్చేది కాదు కనుక అక్కడి నుంచి చెబుతున్నాడు. బిఫోర్ వీ కెన్ నో వాట్ డెత్ ఈజ్ అండ్ వాట్ ఈజ్ బియాండ్, వీ హ్యావ్ టు నో వాట్ ఈజ్ డిజైరబుల్ అండ్ వాట్ ఈజ్ palatable. We should be able to select what is desirable and filter off what is palatable. Do only what is desirable. Control yourself from doing what is palatable and undesirable. Then only you are fit to know what is depth and what is beyond. ఈ కారణం చేత
చనిపోయిన తర్వాత జీవి ఉంటాడా లేడా ఇవన్నీ తర్వాత ఆలోచిస్తున్నాం. చనిపోయే లోపల మనం చేయవలసిన పని ఒకటి చెబుతున్నాం చూడబ్బాయి అన్నాడు. ఇక్కడ we can consider life beyond death afterwards, but now let us consider what we have to do in the life before death. Hiyate atha హీయతే అర్థాద్య ప్రేయో వృణీతే. ఎవడైతే ఈ ప్రేయస్సు అనే దాన్ని ఆశ్రయిస్తాడో వరిస్తాడో వాడు అర్థము నుండి వాడు జారి కిందికి జారిపోతాడు. ఆనాటికి అర్థం అనగా ప్రయోజనము, పరమ ప్రయోజనము. ఏదైతే వాడికి కావలసినటువంటిదో దాని నుంచి జారిపోతాడు. ఏదైతే తనకి ఇష్టం ఉన్నదో ఆ పని చేయటం మొదలెట్టినటువంటి ఫూలు అన్నాడు. దెబ్బతినేస్తాడు, లాభం లేదు. One who tries to practice what he desires to do or what he feels comfortable to do, what is palatable to him, if one follows that path, he will deviate from his own object of life and experience a fall day by day until he has an utter and a total fall. The fellow who follows the second path, he experiences a gradual fall until a total fall. ఇది వస్తుంది కనుక శ్రేయశ్చ ప్రేయశ్చ రెండవ మంత్రంలో చూడుతున్నాం. మనుష్యమేతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః. ధీరుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే, వాట్ ది స్టేబుల్ ఫెలో డస్ ఈజ్ శ్రేయశ్చ ప్రేయశ్చ సంపరీత్య. శ్రేయస్సును ప్రేయస్సును చక్కగా పరిశీలనం చేసుకొని ప్రతి పని 24 గంటల్లో జరుగుతున్నటువంటి ప్రతి స్టెప్ కూడా ఇందులో ఇది శ్రేయస్సా ఇది ప్రేయస్సా అని జాగ్రత్తగా చూసుకుంటాట. ఇన్ ది 24 hours routine of what he has to do, at every step he tries to distinguish if it is desirable or palatable, and he rejects palatable and he selects desirable. This is what the స్టేబుల్ పర్సన్ డస్ ఆల్వేస్. ధీర అంటే స్టేబుల్గా ఉన్నవాడు, స్థిరత్వం చెందినవాడు, మనస్సు స్థిరత్వాన్ని కోల్పోనటువంటి వాడు. వాడు చేసే పని ఇది. తౌ సంపరీత్య చక్కగా ఆ రెండింటినీ పరిశీలనం చేసుకుని వివినక్తి అంటే వివేచనము చేసుకుంటాడు. డిస్టింగ్విషెస్ అండ్ డిఫరెన్షియేట్స్ బిట్వీన్ ది టూ, వాట్ ఈజ్ టు బి డన్ అండ్ what he feels like doing, comfortable or sweet. So his duties are different from his desires. One who follows the path of duties will follow the path of the masters. One who follows the path of desires, he experiences an utter fall gradually. ఇది వస్తుంది అన్నాడు. రెండు శ్రేయోహి ధీరో అభిప్రేయసో వృణీతే. ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే. ప్రేయస అంటే ప్రేయస్సు కన్నా ఎక్కువగా ఎప్పుడు ధీరుడైన వాడు శ్రేయస్సునకు అభిముఖముగానే వాడు వృణీతే వరించును, కోరును, ఆచరించును. అంటే చేస్తూ ఉన్న ప్రతి పనిలోనూ కూడా ప్రేయస్సు నుండి శ్రేయస్సు వైపునకు తన కర్తవ్యమును మలచుకొనుతూనే ఉండును. దీనికన్నా అది ఎక్కువగా కోరుతాట. సో ది స్టేబుల్ వన్ ఆల్వేస్ diverts his effort from what he feels convenient like doing towards
వాట్ హీ హ్యాస్ టు డూ. ఇది మలుచుకుంటూనే ఉంటాడు ఎప్పుడు కూడా. అయితే ఎప్పుడు కూడా ప్రేయస్ అనేది ఇన్కన్వీనియంట్ గానే ఉంటుందా, ఉండాలనా, ఉండి తీరాలనా, అక్కర్లేదు అని చెబుతున్నాడు ఇక్కడ ఈ మాటలో. డస్ దిస్ మీన్ దట్ వాట్ ఈజ్ డిజైరబుల్ అండ్ వాట్ ఈజ్ గుడ్ ఈజ్ ఆల్వేస్ అన్పాలటబుల్ ఆర్ అన్ప్లెజెంట్? డస్ దిస్ మీన్ ది సేమ్? నెవర్. Sometimes the desirable is also sweet and convenient and palatable. శ్రేయస్సు అనేటువంటిది ప్రేయస్సుగా కూడా ఉండవచ్చు. సంగీతం, నృత్య గీత వాద్యములు మొదలైనవి చాలా మనోహరంగా ఉంటాయి. ఇవి మహాభక్తుడికి భగవదర్పితం అయినప్పుడు మనస్సును ఏకాగ్రం చేసి దైవం మీద నిలబెట్టడానికి అవే సహాయం చేస్తాయి. మరి ఇవి శ్రేయస్సా అంటే శ్రేయస్సే కానీ ప్రేయస్సు కూడా ఉంది అందులో. స్వీట్ మ్యూజిక్, గుడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, all these things are very sweet to experience. Does this mean they are undesirable? No. When a devotee uses music for his devotion in the name of God, his mind disappears in God consciousness and God awareness, and he goes into meditation without any attempt at all by using music. Then what he has to do is also what is sweet for him to do. Sometimes it is so. ఒక్కొక్కప్పుడు వాడికి కర్తవ్యం ఏదైతే ఉన్నదో అది చాలా మధురంగా కూడాను ప్రేయస్సుగా కూడా ఉండును. శ్రేయస్సుగా ఉన్నటువంటిదే ప్రేయస్సుగా కూడా ఉండవచ్చును. ఎన్నడూ కూడా శ్రేయస్సు అప్రియంగా ఉండాలి అనేది ఏమి లేదన్నాడు. కర్తవ్యం ఆచరించాలి అన్నంత మాత్రాన కింద మీద పడుతూ ఉండి గడ్డి తింటూ ఉండాలి అనేది ఏం లేదు, అది చెబుతున్నాడు. అలాగే అందుకని రెండు చూసుకుని శ్రేయస్సు ప్రేయస్సు కలిసి ఉంటే శుభ్రంగా అదే ఫాలో అవుతాట. శ్రేయస్సు ఉండి ప్రేయస్సు లేకపోతే పోన్లే అని శ్రేయస్సే ఫాలో అవుతాట. ప్రేయస్సు ఉండి శ్రేయస్సు లేకపోతే దాన్ని మానేస్తాట. ఇది వాడు చేసేది. ఈ మంత్రంలో చెప్తుంది. ఇఫ్ సంథింగ్ ఈజ్ డిజైరబుల్ అండ్ ఆల్సో వెరీ ప్లెజెంట్, he gives first preference to it. If something is desirable and unpleasant, he gives preference to the desirability though it is unpleasant. If something is pleasant and undesirable at all, he cancels it totally, removes from his list. This is how he does. So, he enjoys life as far as it is permitted. అది నాలుగు దూకు రచిపోతాడు అని ఏం లేదు. రుచికరంగా భోజనం చేస్తే పాపం అని ఏం కాదు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని గాంధీ గారు అడిగారు, మీరు ఇంత పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ పూసుకుంటూ ఉంటారు, వేదాంతం చదువుతారు, ఏమిటి దీనికి అని అడిగారు. ఎప్పుడు కూడా ఘుమలాడుతూ ఉండేవాడు రవీంద్రనాథ్ ఠాగూర్. చెప్పుకునేవాడు మా రోజుల్లో. ఆయన గడ్డానికి రాసుకునేటువంటి నూనె ఖరీదు ఒకరికి జీతం ఇచ్చినంత ఉంటుంది నెలకి లెక్కేస్తే. అలాంటి నూనె రాసుకునేవాడు. గాంధీ గారు అడిగారట, ఏమిటి దీన్ని వేదాంతం ఇది అని అడిగితే, వేదాంతంతో పాటు మనం పక్కవాడికి ఏమన్నా వేదాంతం నేర్పుతూ ఉండగా వాడికి మన దగ్గర మురికి వాసన కొట్టకుండా చూసుకుంటాం కూడా ఒక భాగం అని చెప్పాడు సమాధానం. అయితే దేశం ఇంత పేదరికంలో మగ్గిపోతూ ఉంటే మీరు ఆ రకమైనటువంటి డ్రెస్సులను అలాంటి గడ్డం నూనెలు పెట్టుకుంటూ ఉంటాం అనేటువంటి దాంట్లో మీ ఉద్దేశం ఏమిటి అని గాంధీ గారు అడిగాడు. అడిగితే నాబోటి వాడిని చూసి దేశాన్ని చూసినప్పుడు దేశం యొక్క దుస్థితి ఎక్కువ గట్టిగా తెలుస్తుంది అని అన్నాడు. బై కాంట్రాస్ట్. కనుక శ్రేయోహి
ధీరోపి ప్రేయసో వృణీతే. ధీరుడైనటువంటి వాడు ఎప్పుడు కూడాను ప్రేయస్సు కన్నా శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇచ్చియే తీరుతాడు. ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే. మందబుద్ధి ఏం చేస్తాడంటే అవతల్ది శ్రేయస్సు అని తెలిసి ఉండి కూడా ఇది ప్రేయస్సు ప్రియంగా ఉంటుందని చెప్పి ఇది చేస్తూ ఉంటాడు. అది మంచిదని తెలిసి ఇది చేస్తూ ఉంటాడు. క్రమంగా యోగము క్షేమము కూడా రెండు క్షీణించిపోతాయి. యోగక్షేమాలు రెండు క్షీణిస్తాయి అన్నాడు. ది ఫూల్ అండ్ ది ఇడియట్, దో హీ నోస్ వాట్ ఈస్ డిజైరబుల్ వెన్ ఇట్ ఈస్ ఇన్కన్వీనియంట్, హీ కన్వీనియంట్లీ సెలెక్ట్స్ what is this palatable and what is sweet, though undesirable. So he drifts from the desirable to the undesirable, and gradually he loses that which is good for him and that which is integrating to him, that which synthesizes him. So he undergoes a total fall and disintegration. ఇది చెప్పారు. కనుక మందబుద్ధి అయినటువంటి వాడు ఇలా చేస్తాడు. సద్బుద్ధి అయినటువంటి వాడు కన్వీనియన్స్ కాకపోయినప్పటికీ కూడాను శ్రేయస్సునే స్వీకరిస్తాడు. కష్టం అయినప్పటికీ కూడాను ప్రేయస్సును స్వీకరించాడు. ఒంట్లో కొంచెం బద్ధకంగా ఉన్నా సరే ఈవేళ పూర్తి చేయవలసినటువంటి ఫైల్స్ ఈవేళే టైప్ చేసి పూర్తి చేస్తాడు. శ్రేయస్సు తెలిసినటువంటి వాడు, ప్రేయస్సు మాత్రమే తెలిసినటువంటి వాడు మనకు ఒంట్లో బాగుండలేదని తనతో తాను 4-5 మాటలు ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటాడు. చెప్పుకుని రేపటికి పోస్ట్పోన్ చేసుకుంటాం వల్ల రేపు ఆఫీసర్తో ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాల్సిన స్థితిలో పడతాడు. ఎందుకని మొదటి రోజున తనతో తన ఎక్స్ప్లెనేషన్ చెప్పుకున్నాడు కదా, మరి నాకు పాపం ఒంట్లో బాగులేదు కదా అని చేతి వాళ్ళు చేయటం లేదని దెబ్బతినేస్తాడు. హీ ఈజ్ కాట్. ది ఫెలో who feels it inconvenient to do the desired thing, he feels that he is ill today or weak today, he is fatigued today, so he wants to postpone. He wants to sleep. From morning to evening he slept. Still in the evening he wants to sleep because it is very convenient. He applies casual leave, not only to the prayer but also to his office. Then tomorrow he is caught in the office. He has to do all the work and also tomorrow's work and also day after tomorrow's work at a stretch. So is he happy? సుఖంగా ఉన్నదా చేస్తే అట్లా చేస్తే? మనకి ఏభిరాశికి పని ఎక్కువ, లోభికి ఖర్చు ఎక్కువ అని సామెత ఉంది. ఎడ్డమూడ కొడుకు పని టూ మచ్గా ఉంటుంది. వాడు చేయవలసింది కన్నా ఇంకా సర్దుకోవాల్సింది, అందుకు కానీ ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది వాడికి. అవి బద్దలు కొట్టుకుని ఇవి పాటు చేసుకుని అంటే కట్టవలసినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లుతో కూడా పాటు ఫైన్ కూడా రెగ్యులర్గా కడుతూ ఉంటారు. 13వ తారీఖు లోపల ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టండి అన్నారు అనుకోండి, వీడు 17వ తారీఖుని కడతాడు. అంటే కట్టక తప్పదు, ప్లస్ పెనాల్టీ కట్టాలి. ఇంకా ఆలస్యం చేస్తే కరెంట్ ఇప్పేసి తీసుకుపోతారు. మళ్ళీ దాన్ని కూడా వాళ్ళని పిలిచి డబ్బులు ఇచ్చి వేయించుకోవాలి. కనుక రెగ్యులర్గా కట్టేవాడి కన్నా వీడికి పెరిగింది ఏమిటి? బొడక చాకిరి పని పెరిగిందంటే ఏభిరాశికి పని ఎక్కువ, లోభికి ఖర్చు ఎక్కువ. ఈ రెండు తప్పదు. సో ది డర్టీ ఫెలో విల్ హ్యావ్ ఎడిషనల్ వర్క్, too much of unnecessary work to do, inevitable work. The miser will have too much of expenditure than the ordinary person. So goes the saying. So the miser has to spend more than what the ordinary man spends. The lazy fellow has to do more work than what the ordinary man works. ఇది తప్పదు. అందుకని మందుడు ఏం చేస్తున్నాడు? యోగము క్షేమము రెండు పోగొట్టుకుంటున్నాడు. యోగం అంటే ఏంటి? ఇంద్రియములు మనస్సులోకి, మనస్సు బుద్ధిలోకి, బుద్ధి తనలోకి ఆకర్షింపబడుతూ ఉండి ఏకత్వం అనుభవించుటను యోగం అంటారు. క్షేమం అంటే మనకు తెలిసినటువంటిదే.
అది యోగక్షేమములంటే. యోగము పరానికి సంబంధించినది, క్షేమం ఇహపరాలకి సంబంధించినది. ఈ రెండు కూడా చెడిపోతాయి వీడికి అన్నాడు. ఆఫీసులో హీ లూజెస్ హిస్ గుడ్ విల్, హిస్ గుడ్ నేమ్, and also he has to do all the work tomorrow, but he is known or marked as a lazy fellow also. He has to do the work, he is known as lazy fellow, that is the result. అది వాడికి తప్పదు. కనుక జీవితంలో కూడా ఇంతే ఈ రెండింటికి ఫలితాన్ని ఆయన యముణ్ణి ఎందుకన్నారంటే జీవరాశుల్ని యమించుతాడు కనుక యముడు అన్నారు. యమము అనేటువంటి దానివల్ల వాడికి యముడని పేరు వచ్చింది. యమ, లార్డ్ ఆఫ్ డెత్, ఈజ్ కాల్డ్ యమ బికాస్ he is the lord of control and self-control. He teaches us control. He never teaches us convenience or comfort, because we already know what comfort is and what convenience is. We can teach Yama about it. We are so lazy innately. సదుపాయంగా ఉంటానంటూ వాడు చెప్పకలే మనమే చెబుతాం ఇంకోటి 10 మందికి. కానీ వాడు మనకి చెప్పవలసింది ఏమిటి, పెద్దవాడు ఎవడన్నా చెప్పవలసింది ఏమిటంటే సదుపాయంగా ఎలా ఉంటుంది, షార్ట్ కట్లు ఎలా కొట్టాలి, అవి కాదు. అవి మనమే వాడికి నేర్పగలం. వాడికే అనుభవం ఉండదు. అటే వాడు మనకి నేర్పగలిగినటువంటిది డిసిప్లిన్ అంటే ఎంత మంచిది, తర్వాత ఉత్తరోత్తర ఎంత బాగుంటుంది, వాడు దెబ్బతినకుండా ఎలా ఉంటాడు, అది నచ్చేట్లుగా మనకి చేయటంలోనే వాడి గొప్పతనం ఉంది. యమధర్మరాజు యొక్క గొప్పతనం. కడుపు నొప్పి ఎందుకు వస్తుందండి? తినకూడనివి తింటే వస్తుంది. దానివల్ల ఉద్దేశం ఏమిటి అంటే రేపు మళ్ళీ తినకూడనివి తినేటప్పుడు కనీసం ఒక మాట ఆలోచించైనా తింటాం, మానేయకపోయినా. అది కడుపు నొప్పి యొక్క ప్రభావం. యముడంటే అర్థం అది. సో వీ ఈట్ వాట్ ఎవర్ వీ వాంట్ ఇండిస్క్రిమినేట్. ది రిజల్ట్ ఈజ్ స్టమక్ ఏక్. What is the meaning of stomach ache? Stomach ache initiates us into a truth that we should not eat like that. So tomorrow when we are eating, at least we consider twice before we eat once again indiscriminate. ఇది యముడు అనేటువంటి మాటకు అర్థం. అది కాగా సత్వం ప్రియాత్ ప్రియరూపాంశ్చ కామాన్ అభిధ్యాయన్ నచికేతో అత్యస్రాక్షీ. ఓ నచికేతుడా, నువ్వు ఇంత వాడవైనావు, చాలా సంతోషం. ఎన్ని మాటలు నిన్ను పరీక్ష చేసి చూసినప్పటికి కూడాను, నిన్ను మాట్లాడి సంభాషణ చేసి చూసినప్పటికి కూడాను ఏదైతే ప్రేయస్సు అయి ఉన్నదో దాన్నే కోరుకున్నావు, ఏదైతే శ్రేయస్సు అయి ఉన్నదో దాన్నే కోరుకున్నావు, ఏది ప్రేయస్సు అయి ఉన్నదో దాన్ని వదిలిపెట్టావు. నాకు చాలా సంతోషం. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ డిసివేషన్, ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ కాన్వర్సేషన్, ఐ ఫైండ్ యూ దట్ యూ ఆల్వేస్ స్టిక్ టు దట్ విచ్ ఈస్ డిజైరబుల్ అండ్ యూ deviate from that which is palatable and sweet. I love you so much, I like you so much. You are so desirable. Therefore, now I teach you. నీకు నేను చెబుతాను, నువ్వు తగినటువంటి వాడివి, పాత్రుడు అర్హుడైనటువంటి వాడివి. తర్వాత కూడా నువ్వు ఈ రకంగా దాన్నే పట్టుకుని చెబుతూ ఉన్నావుట. అంటే ప్రేయస్సును వదిలిపెట్టి శ్రేయస్సునే ఆశ్రయించి చెబుతూ ఉన్నావుట అని అంటే నాకు చాలా సంతోషం వేసింది. కనుక నైతాం సృక్వాం విత్తమయీ అవాప్తః యస్యాం మజ్జంతి బహవో మనుష్యాః. నువ్వు ఈ విత్తమయీ అయినటువంటి, అంటే విత్తముతో నిండినటువంటి ఈ కక్కుల కళ్యం ఒకటి ఉన్నది, నోటికి వేసేటువంటిది, అది సంపదతో నిండి ఉన్నటువంటిది. దాన్ని నువ్వెన్నడూ పొందలేదు, దాని చేత ఆకర్షింపబడలేదు. చాలా మంది బహవహ అంటే అనేకులైనటువంటి వాళ్ళు మనుష్యులు ఇక్కడే ఈ దెబ్బలోనే మధ్యంతి అంటే మునిగిపోతున్నారు. ఈ ఒక్క చోటనే మనుషులు మునగటమా తేలటమా తేలేటువంటి విషయం
ఇక్కడ దాకా వచ్చేటప్పటికి మనుషుల సంగతి తెలిపోతుంది. దిస్ ఈజ్ ది ప్లేస్ వేర్ పీపుల్ అండర్గో న్యాచురల్ ఫిల్టరేషన్, వెదర్ దే కెన్ స్టాండ్ ఏ టెస్ట్ ఆర్ నాట్, వెదర్ దే కెన్ సర్వైవ్ ఆర్ నాట్. దిస్ ఈజ్ ది ప్లేస్ వేర్ పీపుల్ ఆర్ ఫిల్టర్డ్ అవే, డిజైరబుల్ ఫెలోస్ ఆర్ ఫిల్టర్డ్ అవే. కనుక ఈ లక్షణాల్లో కోరదగినటువంటి లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి. ఇష్టమైనటువంటి కోరికల్ని నువ్వు వదిలిపెట్టేసేసావు. నేను చెప్పినా కూడా నీ నచ్చినటువంటి మంచి ఆకారం కలిగినటువంటి వస్తువులంటే అవి నీకు నచ్చలేదు, ఎక్కలేదు. శ్రేయస్సుకు సంబంధించినటువంటి మార్గంలో నువ్వు ఉన్నావు. ముమ్మాటికి నేను ఎన్ని మాటలు పరీక్ష చేసినా నువ్వు శ్రేయస్సు అనేటువంటి బాటలో ఉన్నావు, కానీ ప్రేయస్సు అనేటువంటి బాటలో లేవు. I have tested many a time. I have dissuaded many times. I always find you are away from the path of that which is palatable and that which is sweet and that which is convenient. You are always drifting towards that which is desirable and that is to be done, that is to be discharged as your duty. Very good of you. చాలా బాగుంది. నువ్వు ఇలా చేస్తున్నటువంటి వాడు, నువ్వు దీనికి తగినటువంటి వాడు, పాత్రుడు, అర్హుడు అనేటువంటిది మనకు తెలిసిందే, మాకు తెలిసిందే. అంటే నౌ వీ అండర్స్టాండ్ ఫ్రమ్ ఆల్ దిస్ దట్ యు ఆర్ ఏ క్యాండిడేట్ హూ ఈజ్ ఫిట్ టు రిసీవ్ ది ఇనిషియేషన్. ఈ ఉపదేశం పొందడానికి కావలసినటువంటి సరి అయినటువంటి శిష్యుడు అని తెలిసింది. అర్హత లేకుండా ఉపదేశం ఇస్తే ఏం జరుగుతుంది? ఉపదేశం జరగదు. మంత్రాక్షరాలు వాడికి చెవిన ఇటు ఈ చెవిన పడి ఆ చెవిన వెళ్ళిపోతాయి. మంత్రం చెప్పించుకునే వాళ్ళని చాలామంది మేము ఏదైనా ఓ ముక్క చెప్పండి అంటూ ఉంటారు. మంత్రం చేసుకుంటూ ఉంటాను. చెప్పిన తర్వాత 6 నెలలు, ఏడాదో రోజు గంట సేపు చేసుకోవాలట. అంటే ఆపేయాలంటే ఏం చేయాలండి? అంటే ఆపేస్తే ఆ దేవత గుడ్లు తోడేస్తాడేమో అని ఒక భయం. మళ్ళీ ఇప్పుడు బాధల్లో ఉన్నాయి అంటే ఆది చివరిదైన నేర్పారు, చేయండి అని చేస్తున్నాడు. తర్వాత ఇంకా బాధల్లో ఇంకోడు ఏమన్నట్టు ఆది చివరిదైంది ఉంది, నారాయణ కవచం చేయమన్నాడు, వాడు కలిపేశాడు. ఇంకోడు శివ కవచం చేయమన్నాడు వాడు, ఇంకోడు వీరభద్ర కవచం చేయమన్నాడు. ఈ కవచాలన్నీ చేయించుకుని ఉంటే ఇది ఒడుక్కున్నాడు, చేయి కాలు కదిలి చావదు. So he multiplied the number of mantras that are to be meditated upon every day. The fellow is stiff now. He wants to get away from these things. అప్పుడు అడుగుతాడు, ఈ మంత్రాలు ఆపేయటానికి వీలుందా? వీలు లేదంటే చేస్తూ అలా ఉంటాడు, గూడ్స్ బండిలా లాగుతూ. మంత్రంగా చేయడు కదా, ఏడుస్తూ చేస్తాడు. దాన్ని మంత్రం ఎందుకు అవుతుందో ఇప్పుడు చేస్తే అప్పుడు ఈడుస్తూ చేస్తాడు. అప్పుడు సదుపాయం చెప్పాడు ఆయన, ఏమీ లేదు, ఆవు చెవులో ఓ మాట చదివేసేస్తే వదిలేస్తున్నాడు, పోతే ఆవు పోతుంది. సో ఇఫ్ వీఆర్ మెడిటేటింగ్ అపాన్ ఏ మంత్రం డైలీ, కెన్ వీ స్టాప్ ఇట్ సమ్ డే? ఏ ఫెలో ఆస్క్డ్ ఏ ఫ్రెండ్ బికాస్ హీ వాంటెడ్ టు స్టాప్ ఇట్ కన్వీనియంట్లీ. దెన్ ది ఫ్రెండ్ సెడ్, no, your head will break into 1,000 pieces. Then he had trouble. He asked a second friend. He said, yes, there is a way. Go to a cow. In the ear of a cow, you read this mantram loud and then you can stop it. మంచి కన్వీనియంట్గా ఉన్నటువంటి పద్ధతి, శుభ్రంగా తీసి వదిలేదు. ఏమన్నా ఆపద ప్రాయశ్చిత కండ ఇలాంటివి వస్తే ఆవుకు వస్తాయి, పోతే ఆవు పోతుంది మనకే అన్నాడు. అంటే బ్రహ్మహత్య, గోహత్య పథకాలు గోవుకి పోతే పర్లేదు, కానీ మనకు వస్తే కష్టం. కనుక నీ పద్ధతి చాలా బాగుంది, నాకు నచ్చింది. నీకు ఇది నీకు ఒక కళ్యంగా అడ్డంగా తగలలేదు. అది చాలా అపురూపమైనటువంటి విషయం. ఏది సదుపాయంగా ఉంటుందో అది చేయటం అనేటువంటిది. నోటికి కళ్ళవేసి లాగినట్టుగా గుర్రానికి అలాగా నడిచి గుడ్డి గుర్రంలో పెడుతూ ఉంటారు. గుర్రం వెళ్ళవలసిన వైపుకి వెళ్ళటానికి వీల్లేదు కదా, తోలేవాడు వెళ్ళవలసిన వైపుకి వెళ్ళాలి. అలాగా
వీడి కోరిక అనేటువంటిది తోలేవాడుగాను, వీడు తోలు గుర్రంగాను ఉంటారు, నడిచి పెడుతూ ఉంటాడు అంతే. అలాంటి గుర్రం నీకు కళ్ళెం నీకు పని చేయలేదు అబ్బాయి, నీ నోట్లో ఆ కళ్ళెం పడలేదు, చాలా సంతోషం అన్నాడు యముడు. సో యు ఆర్ లైక్ ఏ హార్స్ that wants to run according to its own direction. You are not like a horse that is controlled by desires and directed by desires. A horse that is driven by a fellow cannot run according to its own direction. It has to run according to the direction of the driver. So many unfortunate fellows are there who are running like horses when they are driven by drivers. The drivers are their desires. But you are not like that. ఇది వాడికి చెప్పి తర్వాత మంత్రం చెబుతున్నాడు. దూరమైతే విపరీతే విశూచి. ఈ రెండు కూడా చాలా దూరం, ఒకదానికొకటి దగ్గరవి కావు. ఏది శ్రేయస్సు ప్రేయస్సు అన్నటువంటి. దట్ విచ్ ఈస్ డిజైరబుల్, దట్ విచ్ ఈస్ palatable. These two are away from one another. They never come to meet. They are like railway track, the two rails of the railway track. The distance is always maintained between them. They never meet. కనుక ఈ రెండు కూడాను కలుస్తాయని అనుకోకండి. శ్రేయస్సును ఆశ్రయించేటువంటి వాడు ఆ మార్గాన్నే వెళ్ళి బాగుపడతాడు, ప్రేయస్సునే ఆశ్రయించేటువంటి వాడు ఆ మార్గాన్ని వెళ్ళి దిగబడిపోతాడు. వాడు మళ్ళీ ఆ స్థితి వాడిని కలవడు వీడు. కనుక ఈ రెండును ఒకదాంతో పొత్తున్నటువంటి మార్గాలు కావునాయన శ్రేయస్సు ప్రేయస్సు అనేటువంటివి. దీస్ టూ పాత్స్, ది వన్ ఈజ్ ఫార్ డిస్టెంట్ ఫ్రమ్ ది అదర్. దే నెవర్ మీట్. దే ఆర్ లైక్ ప్యారలల్ లైన్స్. అయితే డైవర్జింగ్ లైన్స్ మాత్రం కావు, వెనక్కి వస్తే కన్వర్జ్ అవుతాయి డైవర్జింగ్ లైన్స్. ఇవి డైవర్జింగ్ లైన్స్ అని చెప్పలేదు, ఒకదానికి దూరం ఎప్పుడు అలాగే ఉంటుంది అన్నాడు. కలవ ఈ రెండును. అందుకని అవిద్యాయాచ విద్యేతి జ్ఞాత. ఈ రెండింటికి కారణాలు లోపల మనలో ఉన్నాయి. అవిద్య అని విద్య అని రెండు ఉన్నాయి. ఈ రెండు ఎన్నడూ కలవు. అవిద్య అంటే అజ్ఞానం, విద్య అంటే జ్ఞానం. ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలియకపోవటమే అవిద్య. అదే పతంజలి యోగ సూత్రాల్లో అనాది అవిద్య అని చెప్పాడు. అనగా సృష్టి మొత్తంలో మనం వేరుగా ఉంటాం అనేది మొదలెట్టాం కనుక మనం అవిద్యలో ఉన్నాం. పరమాత్మ యొక్క స్థితి మనస్సులో స్థాపనం జరగటం లేదు. అందుకని విద్య అవిద్య అనేటువంటివి రెండు, ఈ రెండు ఏనాడు కలిసేటువంటివి కావు. నాలెడ్జ్ అండ్ ఇగ్నోరెన్స్, దే ఆర్ టూ పార్ట్స్, టూ థింగ్స్, దే నెవర్ మీట్. Knowledge is concealed in ignorance, but knowledge and ignorance can never meet. They are two different directions, paths. ఎలా ఉంటుంది? సర్వాంతర్యామైనటువంటి వెలుగుని ఆత్మని చూసేటువంటిది ఒకటి, సర్వాంతర్యామైనటువంటి వెలుగుతోనే ఆత్మతోనే చేయబడినటువంటి జీవరాశుల్ని వేరువేరుగా చూసి వాటిలతో తనతో వాళ్ళకున్న సంబంధాలని స్థాపించుకునేది ఒకటి. One who is having wisdom, he sees the one indweller in everyone who is called the Lord. One who is ignorant sees the many forms in the one, and he establishes his relationship with these many forms, which is not true. And then he goes into sorrow, misery, suspicion and all these things, because he has superimposed his own relationships upon others. ఇది అజ్ఞానానికి సంబంధించినటువంటిది, అవిద్యకు సంబంధించినటువంటిది. విద్య అవిద్య రెండు ఎప్పుడు కూడా ఉన్నవి. కానీ అవిద్యని ధ్వంసం చేస్తే విద్య మిగులుతుంది అని అనుకోకూడదు. రైలు పట్టాలు రెండుట అంటే ఒక పట్టా విరగ్గొట్టి రెండో పట్టా మీద రైలు ఎడుతుంది అని అనుకోకూడదు.
రెండు పట్టాలు ఉంటేనే రైలు నడుస్తుంది. అందుకనే సృష్టిలో అవిద్య విద్య రెండు కూడా ఉన్నాయి. ఒకదాంతో ఒకటి సంబంధం లేకపోయినటువంటి కుడి చేయి ఎడం చేయిని ఒకదానికొకటి ఆపోజిట్ అయినప్పటికీ కుడి చేయి ఎడం చేయి ఉండటం వల్లే ఏ పనైనా చేస్తున్నాం. ఒకే చేయి ఉంటే ఏదో ఒకటే పని చేస్తాం, లెంపకాయ కొట్టడం లాంటిది. They are of opposite nature, ignorance and knowledge. Therefore, they too coexist in everyone. And without the one, there is no second thing. And you cannot discard ignorance and select knowledge or wisdom exclusively. They are like your right hand and left hand. They are of opposite nature. But unless there are two hands, you cannot do certain things and carry certain things. They are supplementary in their nature and complementary in their nature, though they are opposite to each other. కుడి చేయి ఎడం చేయి లాంటివి ఒకదానికొకటి పరస్పర పరిపూరకములు, పరస్పర పరిపోషకములు అయినటువంటి అహోరాత్రాలు లాంటివి. పగలికి ఆపోజిట్ రాత్రి, రాత్రికి ఆపోజిట్ పగలు అని అనుకుంటే ఎట్లాగా? రాత్రి లేకపోతే పగలు లేదు, పగలు లేకపోతే రాత్రి లేదు, మొత్తం అంతా ఒకటేగా ఉంటుంది. వెలుగులే చీకటి లేదు, అయోమయంగా ఉంటుంది. ధర్మరాజుని యమధర్మరాజే అడిగాడు యక్ష ప్రశ్నల్లో, ఒరే అబ్బాయి, ధర్మం మనం ఆచరించేది, అర్థం మనం ఇంకోటి దగ్గర నుంచి పొందేది డబ్బు, జీతం, ఈ రెండూను ఎట్లాగా కలిసి ఉంటాయి? ఒకదానికొకటి ఆపోజిట్ కదా. ఇంకోటి కోసం మనం చేసేది ధర్మం, ఇంకోటి దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది అర్థం. ఈ రెండు ఒకదాంతో ఒకటి పొత్తు కుదిరేటట్లుగా జీవించమని నువ్వు చెబుతున్నావు, ఎలా కుదురుతుందిరా నాయనా అని అడిగాడు. Our duty is different from the remuneration we get. Duty is what we do to others. Remuneration is what we expect from others. How can these two things coexist?